వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ అని అంటే పోలవరం అండ్ దాంతో పాటు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు ఎప్పుడు జరగాలి ఏంటి, ఒకవైపు బాధ్యతల స్వీకరణ, మంత్రుల బాధ్యతల స్వీకరణ అనేది మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మెయిన్గా వచ్చేసి పోలవరం పైనే ప్రధానంగా చర్చ నడుస్తోంది. మొన్న ఎప్పుడైతే సోమవారం రోజు పోలవరం సందర్శన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పోలవరం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంత అధ్వాన్నంగా తయారవ్వడానికి కారణం వైసీపీ సర్కారే, తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, 4% పనులు కూడా అవ్వలేదు ఇప్పటి వరకు. అంటే ఈ 5 ఏళ్లలో, ఈ 4.5 ఏళ్లలో కనీసం 5,000 కూడా ఖర్చు పెట్టలేదు, 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అని చెప్పేసి కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన విధి విధానాలతో ముందుకెళ్తాం, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లి ఆల్మోస్ట్ 4 ఏళ్ల టైం బౌండ్తో దీన్ని తీసుకొస్తాము. ఇప్పుడు ఎక్కడి వరకు ఉందో కూడా క్లియర్గా చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ పాపం గత సర్కార్ వైసీపీదే అని చెప్పినటువంటి క్రమం. ఆ తర్వాత నిన్న వైసీపీకి సంబంధించి అంబటి మాట్లాడుతూ పోలవరం పనుల్లో సంక్షోభం అనేది గత ప్రభుత్వం, అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం అండ్ అధినేత బాబు తప్పిదం వల్లే జరిగినటువంటి ఇది. ముఖ్యంగా వాల్స్ నిర్మించేటువంటి క్రమంలో స్పిల్వేలో అప్పర్ అండ్ లోయర్ కాపర్ డ్యామ్స్ నిర్మించకుండానే డయాఫ్రామ్ నిర్మించడం వల్లనే ఈ విధంగా కొట్టుకుపోవడం కానివ్వండి, ఇంత ప్రజాధనం వృధా అయింది. దాన్ని గత ప్రభుత్వం పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు ఈ విధంగా. అండ్ ఈ తప్పులన్నిటిపైన కూడా న్యాయ విచారణ జరిపిస్తాం, జనాల్లోకి తీసుకెళ్తాం, ఎక్కడ తప్పు జరిగిందో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అంటోంది అటు టీడీపీ. మాట్లాడదాం, గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి, విల్సన్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా సుధాకర్ రెడ్డి గారు, మీరే చెప్పాలి. అంటే ఇప్పుడు పరిశీలిస్తున్నారు, క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించి చూస్తున్నారు, ఓకే. అయితే ఈ కొట్టుకుపోవడం, ఇంత డ్యామేజ్ జరగడం కూడా గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి పనుల వల్లే. కమిషన్ల కోసం ఆశపడి ఈజీగా అయిపోయేటువంటి పనులు చేసి ఆ తర్వాత ఏదైతే ముందు కట్టాలో అది ఒక పద్ధతి ప్రకారం కట్టకుండా చేయడం వల్లనే ఆ వరద వల్ల కొట్టుకుపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది. ఒకవైపు కడదామన్నా కూడా అంత పరిస్థితి, ఆర్థిక పరిస్థితి లేకపోవడం ఒక సిచ్యువేషన్ అనేది వాళ్ళు చెప్పినటువంటి, నాకైతే అలాగే అర్థమైంది. మరి మీరేమంటారు? జ్యోత్స్న గారు, మీకు, విల్సన్ గారు, రామ్మోహన్ రావు గారికి అందరికీ నమస్కారం. నమస్తే. వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తే తప్ప బుర్ర సరిగా పనిచేయదండి. మామూలు మతి చెడుతుంటది. ఆ మతి బాగా చెడిపోయిన వాళ్ళకి సైకియాట్రిస్టులు షాక్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు. వీళ్ళకి ప్రజలు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. మొన్న ఎన్నికల్లో 11 సీట్లుకి పరిమితం చేసి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా అది సరిపోయట్లేదు. అంబటి రాంబాబు మాట్లాడేటివన్నీ చెత్త మాట్లాడి 5 ఏళ్లు పరిపాలన చేసిన తర్వాత అంతకుముందు ప్రభుత్వం సరిగా చేయకపోవడం వల్ల పోలవరం ఇలా అయిందని ఇప్పుడు చెప్తున్నారంటే అంత బుద్ధిహీనత ప్రపంచంలో మరొకటుందా? 5 ఏళ్లు పరిపాలించారు కదా, అంతకుముందు ఏదైనా అవకతవకలు జరిగి ఉంటే మీరు అన్నట్టు వాళ్ళు అన్నట్టు కమిషన్ల కోసం కక్కుర్తిపడి అవన్నీ కొట్టుకుపోవడానికి కారణం అయి ఉంటే ఆ అధికారులు లేదా ప్రభుత్వమో బాధ్యత వహించాల్సిన వ్యక్తుల మీద కేసులు పెట్టుండొచ్చు, విచారణ జరిపించుండొచ్చు, శిక్షలు కూడా వేసి ఉండొచ్చు కదా. ఏం చేస్తున్నారండి 5 ఏళ్లు? అంబటి రాంబాబు గారు డాన్సులు వేసుకుంటున్నారా? వాయిస్ రావడం లేదు. హలో విల్సన్ గారు మీ వాయిస్ మాకు వస్తోంది. నా వాయిస్ వస్తుంది? మీది క్లియర్ అండి. సుధాకర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. పాపం అంబటి రాంబాబు గారు అర్ధరాత్రి డాన్సులు, ఇంకా సుకన్యతో ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే అండి. ఇప్పుడు ఈవీఎంల మీద పడ్డారు. పోలవరం గాలి కొదిలేసి 80% పనులు తెలుగుదేశం ప్రభుత్వం చేసింటో 20% పనులు చేసి ఉంటే ఇప్పుడు హాయిగా నీళ్లు వచ్చి ఆ ప్రాంతం అంతా 2-3 జిల్లాల రైతులు బాగుపడి ఉంటారు. ఏం చేశారండి? 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఏం చేశారు ఈ డబ్బులన్నీ? అసలు దాని మీద ఏ రోజైనా స్పష్టంగా పోలవరం మీద వైఎస్ఆర్ పార్టీ మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని, ఆ రోజుల్లో అధికారులు గాని ఏమైనా చెప్పారా? స్పష్టత లేదు. ఇప్పుడు ఏమైందంటే ఇతరుల మీద సుధాకర్ రెడ్డి గారు అంటే మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు కావచ్చు, ఇప్పుడు రామ్మోహన్ రావు గారు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, ఈవెన్ బీజేపీ తరఫున కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఒక్క ఎక్సెప్ట్ వైసీపీ తప్ప పోలవరానికి సంబంధించి గత ప్రభుత్వం అంత ఫోకస్డ్ గా ముందుకెళ్లలేదు. ఇంకా చెప్పాలంటే అంతగా పట్టించుకోలేదు. ఈవెన్ కొట్టుకుపోయిన వాటిని ఇది వాళ్ళు చెప్తుంది. కానీ ఆ కొట్టుకుపోవడానికి రీజన్ గత ప్రభుత్వం అనేది, అంటే అప్పుడు మీరు చేసినటువంటి నిర్లక్ష్యం వల్లనే.
అనేది దానికి సంబంధించి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రామ్మోహన్ రావు గారిని కలిపినా కూడా ఖచ్చితంగా పోలవరానికి సంబంధించి గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది అనే దాంట్లో విశ్లేషణలో ఆల్మోస్ట్ అంత ఫోకస్ చేయలేదని చెప్తారు. అవును మేడం, మీరు చెప్పేది నేను కూడా ఒప్పుకుంటున్నా. మేము తప్పు చేసి ఉంటాము అనుకుందాం. ఏం చేసేది 5 ఏళ్ళు? అప్పట్లో ఆ ప్రభుత్వం తప్పు చేసి ఉంటే దాన్ని సరిదిద్దడమో లేకపోతే ఆ తప్పులకు కారణమైన వాళ్ళని శిక్షించడమో చేయకుండా ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, అంతకుముందు ఇంకొక మంత్రు అనిల్ యాదవ్ వీళ్ళంతా ఏం చేస్తున్నారండి? అంటే వాళ్ళ మాదిరి అంటే మనం గాడిదలు కాస్తున్నారని అడగల. నేను అట్లాంటి మాటలు అన్ను. అది వైసీపీ వాళ్ళకు బూతులు మాట్లాడు, వాళ్ళకు ఆ బూతులు మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళారు అనుకోండి. నేను అన్నది మేము అంటే మా ప్రభుత్వం ఏదైనా పొరపాట్లు చేస్తుంటే ఆ రోజు ఎందుకు అడగలేదు, చేసి ఉండాలి. అంటే అన్ని అయిపోయిన తర్వాత సర్వనాశనం అయిపోయి మళ్ళీ ఇప్పుడు దాన్ని అన్ని పోయినవన్నీ మళ్ళీ కట్టుకుంటూ వస్తే 4 ఏళ్ళు అవుతుంది. సంవత్సరము 6 నెలల్లో పూర్తి కావాల్సిన పనిని మళ్ళీ 4 ఏళ్ళు చేయాల్సిన దుస్థితి కలగడానికి కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం చేతకానితనం అన్నది నా ఆరోపణ. మీరు అన్నట్టో లేదా వాళ్ళన్నట్టు మేము తప్పు చేస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ఆ రోజు అధికారులు ఎవరైనా వాళ్ళు చెప్పినట్టే కమిషన్లకు కక్కుర్తి పడి అన్యాయం చేస్తుంటే అధికారులను ఎందుకు నిలదీయకూడదు? వాళ్ళ మీద ఎందుకు విచారణ చేయకూడదు? వాళ్ళందరినీ ఎందుకు సస్పెండ్ చేయకూడదు? ఇవేమీ కాకుండా ఏదో ఒక ఆరోపణ చేయాలి, బురద చల్లాలి, తప్పుడు ప్రచారం చేయాలి. ఇదే వాళ్ళ బతుకండి. ఆ తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని యామార్చి మోసగించి అవినీతి సొమ్ము కూడా తీసుకోవడమే వాళ్ళ పని. భవనాలు పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకోవడం, హాయిగా పడుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు బయటికి ఎందుకు రాలేదండి? మామూలు పల్లెలు అంటుంటారు, ఏం బాలింత కొత్తగా ఏమన్నా ప్రసవించిన బాలింతను బయటికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా బాలింత లేకపోతే మరేమన్నా డిప్రెషన్ పేషెంటా, వృద్ధుడా, కాళ్ళు చేతులు పని చేయడం లేదా? నేను అన్నిటికీ రాంబాబా రోజు ఎక్కడ పోయిందే తెలియ. ఈ రోజైతే ట్వీట్ చేసి కనిపించింది. నిన్నంతా పత్తా లేని రోజా అని పత్రికల్లో రాస్తే ఏమో చిరునవ్వుతాడు ఎయిర్పోర్ట్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేసింది. పనికి మాలిన పనులన్నీ చేసి వైఎస్ఆర్ పార్టీలు జనం చీకొట్టి చిత్తుగా ఓడిస్తే ఇప్పటికి కూడా బుద్ధి మారకుండా మళ్ళీ తప్పుడు ఆరోపణలు చేయడం, వాళ్ళు మానుకోకపోతే చీకొడతారు. విల్సన్ మేబీ లైవ్ డ్రాప్ అయినట్టుంది. రామ్మోహన్ రావు గారు ఏంటి అసలు ఈ పోలవరానికి సంబంధించి? అంటే ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వం చేసినటువంటివి వాళ్ళకి సంబంధించి ఏం చేశారు ఒకసారి పరిశీలించి వాటన్నిటిపైన మళ్ళీ మాట్లాడతాము, చేస్తాము, చర్యలు కూడా ఖచ్చితంగా ఉంటాయని చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ పోలవరం ఇష్యూ వచ్చేసరికి ఏంటి? ప్రభుత్వాలు మారుతున్నాయి, పోలవరం పరిస్థితి అదే విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈసారి కూటమి అధికారంలో ఉన్నటువంటి క్రమంలో ఎటువంటి హోప్ ఏపీ ప్రజలకు ఉంది? ఒకవేళ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఎంతవరకు పనులు కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? వీటిపైన మాట్లాడండి. జోస్న గారు, మీకు సుధాకర్ రెడ్డి గారికి, కపూర్ గారికి, అట్లాగే విల్సన్ గారికి నమస్కారం. నమస్తే. పోలవరం గురించి స్పష్టంగా చెప్పాలని నేను ఒక 4 సార్లు వెళ్ళాను ప్రత్యక్షంగా. అంటే మొదలు పెట్టక ముందు తెలుగుదేశం హయాంలో 2 సార్లు, పట్టిసీమ ఇనాగ్రేషన్ రోజు, తర్వాత ఈ వైసీపీ హయాంలో 3 ఏళ్ల తర్వాత పోయినా, అంటే కరోనా కష్టకాలం తర్వాత. సరిగ్గా ఈ 5 ఏళ్లలో ఏమి జరగలేదు అనేది సాక్ష్యం స్పష్టంగా కనపడుతుంది, క్షేత్రస్థాయిలో కనపడుతున్నది, ఏమి జరగలేదు. ఇప్పుడు సుధాకర్ గారు అన్నట్టు గత 5 ఏళ్ల ప్రభుత్వం, నిన్న మొన్న ప్రభుత్వానికి వచ్చిన తెలుగుదేశం అంటే చెల్తుంది, వాళ్ళు ఏం చేయలేదంటే గానీ గతంలో 5 ఏళ్ల క్రితం పనిచేసిన, అంటే అంతకుముందు 10 ఏళ్ల నుంచి ముందు దాని మీద విమర్శ సరైనది కాదంటున్నాను. వీళ్ళే ఈ 5 ఏళ్లలో ఏం చేసింది చెప్పకుండా గత 5 ఏళ్లలో ఏం జరిగింది మీరు అన్నట్టు విధ్వంసానికి కారణమైతే సుధాకర్ రెడ్డి గారు అన్నట్టు కేసులు పెట్టవచ్చు, అది తప్పు జరిగింది అని. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరుగుతుంది కదా, ఎంక్వైరీ వేసేటుండే ఏం చేయకుండా 5 ఏళ్ల తర్వాత గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల ఈ పోలవరం ఆగిపోయిందని సరే కాదు. నిజంగా మనకు వరం పోలవరం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి డబ్బులు ఇస్తాను సిద్ధపడ్డది. అందులో కొన్ని లొసుగులు ఉన్నాయి. ఉదాహరణకు పునరావాసం విషయంలో నేను ఇప్పటికీ ఆ రైతులతో కలిసిన సందర్భాల్లో పునరావాసం చేయకుండా అది నింపడానికి వీల్లేదు. నిజంగానే ప్రాజెక్ట్ మొత్తం కట్టుకున్నా లాభం లేదు. కొంతవరకు తెలుగు సహాయాలు జరిగింది ఏంటంటే మన పట్టిసీమ ద్వారా ఇటు పక్కన కృష్ణా బేసిన్ మొత్తం నీళ్లు పారించుకున్నాం, లేకపోతే మొత్తం ఎండిపోయేది కదా. గత అది లేకపోతే పురుషోత్తపట్నం లేట్ అయ్యి ఒప్పుకుంటా, కానీ గత ప్రభుత్వంలో ఏం జరగలేదు, వాళ్ళు చేయగానే మొత్తం తప్పైందని 5 ఏళ్ల తర్వాత నిన్న దాకా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఆరోపించిన సరైనది కాదు. రాజకీయంగా మిగతా దీని విషయంలో సరైనది కదా నేను అంటున్నాను. నెంబర్ 1. రెండోది, బీజేపీ వాళ్ళు ప్రతిసారి కూడా గతంలో
చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకమైతే ఆయనను ఏటీఎం గా వాడుకుంటున్నారు. ఇవాళ పోలవరం ఇప్పుడు వైసీపీ మీద ఏటీఎం గా వాడుకున్నాను మొన్న ఎలక్షన్ ఉన్నారు. అది కరెక్ట్ కాదండి. నిజంగానే ఏటీఎం ఎవరిది, బ్యాంక్ ఎవరిది, డబ్బులు ఎవరి? ఇప్పుడు డబ్బులు కేంద్ర ప్రభుత్వానియే, బ్యాంకు వాళ్ళదంటే ఏటీఎం వాళ్ళదే, కార్డు ఇచ్చింది వాళ్ళే కదా. కనుక ఖర్చు పెట్టిన డబ్బులే రాలేదు మొర్రో అని 5,300 కోట్ల రూపాయలు గతంలో రాలేదని వైసీపీ రాగానే వైసీపీ ప్రభుత్వం అన్నది కదా. తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టి 5,300 కోట్లు రాలేదు అని. ఇప్పుడు కూడా మళ్ళీ 3,000 కోట్లు 4,000 కోట్లు రావాల్సింది అంటున్నారు. ఇప్పుడు ఏది వైసీపీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూడా. కనుక కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వమే మా అనుమతి ఇచ్చింది కదా. పనులు జరగకుండా వీళ్ళు ఏటీఎం గా వాడుకుంటున్నారు, ఎట్లా వాడుకుంటున్నట్లు లెక్క. డబ్బులు వాళ్ళే కదా. నిజంగానే వీళ్ళు పని చేసిన తర్వాత యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాతనే వాడుకుంటా డబ్బులు రిలీజ్ కావాలి. ఇంకా లెక్క పెడితే రాష్ట్ర ప్రభుత్వానికి బకాయి ఉంది కేంద్ర ప్రభుత్వం. అందుకే నేను ఏమంటాను, కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు కొంచెం సమయం పాటించాలి. కొత్తగా ఇప్పుడు యాక్చువల్ గా జరగాల్సింది ఏంటంటే పురుషోత్తం పట్టణం పూర్తి చేసేసి మిగతా ఇప్పటికీ ఎన్నో గడువులు పోయినాయి. 2020 పోయింది, 21, 24 పోయింది, ఇప్పుడు 29 అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, మరొక 4 ఏళ్ళు అంటున్నారు. 23 వెళ్ళిపోయింది కనుక చివరి అక్కడికి వచ్చే కదా. గతంలో టీడీపీ చేసిన పొరపాటు మళ్ళీ చేయకుంటే బాగుంటుందని. మేము 10 ఏళ్ళ అధికారం ఉంటామని విధంగా చెప్పాలంటే అమరావతి రాజధాని పూర్తి చేయాల్సి ఉండే అప్పుడే. ఇప్పుడు ఈ సమస్య రాకపోయింది. రెండోది పోలవరం కూడా పూర్తి చేయలేకపోయినా కొంతవరకు ప్రోగ్రెస్ ఇంకా కొంచెం నేను చూశాను. 48 గేట్లలో 24 గేట్లు తయారైనాక చూసినా పట్టిసీమ నీకు ఇంపులు పడుతుంటే నాకు రోగాలు పులకరించిన అంటే నీళ్ళు ఎవరికైనా నీళ్ళే కదా. కానీ అక్కడి దాకా ఆగిపోయిన పనిని వీళ్ళు కొనసాగించలేకపోయింది 5 ఏళ్ళు కదా అని అంటున్నాడు. డబ్బులు మనవి కాదు, మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అక్కడి నుంచి వస్తాయి. రాజధాని విషయంలో ఒక విధాన నిర్ణయం తీసుకుని అది తప్పే విధ్వంసం జరిగింది. ఒక రకంగా విధ్వంసం ఇప్పుడు నిర్మాణం వైపు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ గత 5 ఏళ్ళుగా విధ్వంసమే. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడి విధ్వంసం జరిగింది, ఏం అభివృద్ధి జరగలేదు. బట్టలు నొక్కితే డబ్బులు పడ్డాయి, ఓట్లు పడతాయి అనుకున్నారు. 2 బట్టలు నొక్కితే ఓట్లు పడతాయి అంటే ఓట్లు పడలేదు. ఇప్పుడు ప్రభుత్వం పోయింది, వీళ్ళు ఉన్నారు. ఇక్కడ పెద్ద ఛాలెంజ్ అంటే టీడీపీకి ఒకటేమో అమరావతి నిర్మాణం. అంటే రామ్మోహన్ రావు గారు అంటే ఇప్పుడు అంటే ఇంకా అంచనా సవరించకుండానే దగ్గర 48,000 కోట్ల వరకు అనేది ఒక లెక్క ఉంది. ఇందులో పునరావాసంకే మెజారిటీ ఆఫ్ కౌంట్ పోతుంది. సో ఈ క్రమంలో సెంట్రల్ ఒక ఏపీకే 40,48,000 అంత ఈజీగా ఈ 4 years లో ఒక ప్రాజెక్టు కోసం రిలీజ్ చేస్తుందా? చేయాలి. అందుకని నేను నిపాయంగా పనిచేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది టీడీపీకి ఛాలెంజ్ చేస్తుంది. నిన్న కాక మొన్న రాగానే మీరు ఇవి పూర్తి చేస్తారా, అవి పూర్తి చేస్తారా, ప్రత్యేక హోదా తీసుకొస్తారా, మళ్ళీ ఒకసారి వైసీపీ ట్రాప్ లో మళ్ళీ టీడీపీ కూటమి పడొద్దని నేను అంటున్నాను. గతంలో పొరపాటు జరిగింది. నిజంగా నేను మొత్తుకున్నప్పుడు కూడా వైసీపీ ట్రాప్ లో టీడీపీ అప్పుడు మిత్రపక్షంగా విడిపోయినప్పటికీ ట్రాప్ లో పడింది. మళ్ళీ ప్రత్యేక హోదా కోసం ముగిసిన అధ్యాయం కోసం మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు కూడా ఆ ముగిసిన అధ్యాయాల కోసం మాట్లాడకుండా 2 వాళ్ళు పనులు పూర్తి చేయాల్సింది. ఒకటి అమరావతి రాజధాని పూర్తి నిర్మాణం, అది కూడా 3-4 ఏళ్ళు పడుతుండొచ్చు. ఇటుపక్క అంటే సగం అయిపోయింది కనుక. ఇటుపక్కనేమో పోలవరం నిర్మాణం ఆల్మోస్ట్ వాళ్ళు 80 అంటున్నారు, 70 అంటున్నారు, 65 లెక్క పెట్టుకోండి. మిగతా అయితే పూర్తి కావాలి కదా నేను అంటున్నాను. దాని నుంచి నీళ్ళు వచ్చేదాకా అది ఒక మనకు ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాలకు వరద అని అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కూడా అంటున్నాను. తెలంగాణకే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక కూడా అంటున్నాను. ఎందుకంటే 85 TMCల నీళ్ళు అక్కడ మిగిలితే నేను పూర్తిగా నిపుణులతో కలిసి అధికారికంగా అనధికారికంగా పోయిన వాడిని కనుక అక్కడ 85 TMCల నీళ్ళలో 40 TMCలు తెలంగాణకు వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే రాయలసీమ న్యాయం జరుగుతుంది. రాయలసీమ విషయంలో మీకు కృష్ణా జలాలను మొత్తం అంటే శ్రీశైలం ఒక నీటి చుక్కోడి కిందికి ఇవ్వకుండా, నగరసారి కిందికి ఇవ్వకుండా పైన అటు రాయలసీమ ఇటు మహబూబ్నగర్ దక్షిణ తెలంగాణ పారించుకోవడానికి అవకాశం ఉంటది. ఇంత మంచిదాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాం? అందుకని ఒకటే మాట చెప్తాను, ప్రయారిటీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఎట్లా ఇప్పుడు నిర్మాణంలో రంగం మార్చడానికి వీల్లేదు. ఇప్పటికే కాంట్రాక్టర్లు 3-4 సార్లు మార్చారు, నవయువ మార్చారు, వీటిని కూడా తెచ్చారు. ఇట్లా కాకుండా ఇప్పుడున్న కాంట్రాక్టర్ తోనే పనులు చేయించడమా లేకుంటే కొత్తగా మారుస్తారా వాళ్ళ ఇష్టం. కానీ పనులు పూర్తి చేసేట్టుగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, డబ్బులు రిలీజ్ చేయాలి. ఓకే, గఫూర్ గారు సిపిఎం సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు డిస్కషన్ లో. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి? ముఖ్యంగా ఇక్కడ పరిహారమే పెద్ద అమౌంట్ గా కానివ్వండి పెద్ద సమస్యగా కనిపిస్తోంది. సో అది ఇంకా వ్యయం పెరిగింది, గతంతో పోలిస్తే ఇప్పుడు 3 రెట్లు పెరిగినట్టుగా ఉంది. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ముఖ్యంగా పోలవరం ఇష్యూకి సంబంధించి ఎక్కడి వరకు పోలవరం పూర్తి చేయడం అనేటువంటిది అది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అది వరిప్రదాయని, అది అన్ని ప్రాంతాల అభివృద్ధికి అది కీలకమైనటువంటి అంశం. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి.
పూర్తి చేయాలంటే రామ్మోహన్ రావు గారు చెప్పినట్లుగా అక్కడ ఆర్ఆర్ ప్యాకేజ్ సంబంధించినటువంటిది కేంద్రం భరించాలి. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఏమంటున్నారంటే కేంద్రంతో మంచిగా ఉండాలి, ఏమీ విమర్శలు చేయకూడదు, బయటికి రాకూడదు. మంచిదే, బయటికి రావాలని ఇప్పుడు ఎవరు కోరరు. అయితే కేంద్రం నుంచి ఏమైనా రాబట్టుకోవాలి కదా, ఏం లేకుండా భజన చేయడం అయితే ఏం ఉపయోగం? కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన 48 కోట్లు కేంద్రానికి పెద్ద లెక్క కాదండి. ఇప్పుడు కేంద్రము పెడుతున్న ఖర్చులతో పోల్చుకుంటే 48,000 కోట్లు కేంద్రం బాధ్యత. అదేమి రాష్ట్రం కోసం ఇవ్వడం కాదు, వాళ్ళ బాధ్యత అది. ఎందుకంటే పార్లమెంట్ లో విభజన చట్టంలో చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు పోలవరం మేము పూర్తి చేస్తామని. కాబట్టి పోలవరానికి ఎంత డబ్బులు అవుతాయో అంత ఇవ్వాలి. ఆర్ఆర్ ప్యాకేజ్ మాది కాదంటున్నారు. ఆర్ఆర్ ప్యాకేజ్ లేకుండా ప్రాజెక్ట్ పూర్తి కాదు కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వము అవసరమైతే వాళ్ళు పరిశీలన చేయొచ్చు, వాళ్ళు వచ్చి ఎన్యూమరేట్ చేయొచ్చు, ఏదైనా ఉంటే డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఆ గిరిజన ప్రజల్ని రిహాబిలిటేట్ చేయడం మాత్రం అది అందరి బాధ్యత. అంటే గఫూర్ గారు, ఇప్పుడు ఈ పరిహారానికి సంబంధించి నిజంగా కూడా జనాలకు కూడా క్లారిటీ రావట్లేదు. ఇప్పుడు మీరు అంటున్నారు ఈ అంటే ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్, వీటికి సంబంధించి అంటే సెంట్రల్ భరించదా? జాతీయ ప్రాజెక్టు కదా, సెంట్రల్ భరించాలి. కానీ వాళ్ళ మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు ఆర్ఆర్ ప్యాకేజ్ మేము ఇవ్వమని చెప్పినారు వాళ్ళు. ఈ మహానుభావునికి ఏమి ఏబిసిడీలు తెలవు, దరిద్రం కర్మ ఈ రాష్ట్రానికి. ఆయన ఆర్ఆర్ ప్యాకేజ్ సంబంధం లేదు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఆ మాట అంటూ ఉండేవాడు అప్పుడప్పుడు. అది తప్పది. ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే ఆర్ఆర్ ప్యాకేజ్ అందులో ఇంటిగ్రల్ పార్ట్. అది ఆర్ఆర్ ప్యాకేజ్ పూర్తి అయితేనే జలాన్ని రిహాబిలిటేట్ చేయొచ్చు ఫుల్. ఎందుకంటే పోలవరం హాఫ్ పెట్టుకుంటే ఏం ఉపయోగం లేదండి. పోలవరం యొక్క స్థాయి నిర్ణయం చేసుకునే స్థాయికి పెట్టుకోవాల్సిందే. అయితే దానికి కండిషన్ ఏమిటి? మన ట్రైబల్స్ అందరూ ఎక్కువ ట్రైబల్ జనం, వాళ్ళందరినీ మనం అట్లా వదిలేయలేం కదా. వరద వచ్చినప్పుడల్లా కొండలు మినిగిపోండి, మొలలు మినిగిపోండి అని చెప్పడం దుర్మార్గం అది. కాబట్టి వాళ్ళందరినీ మైదాన ప్రాంతాలు తీసుకొని రావాలి, ఇళ్లు కట్టించాలి, వాళ్ళకి అవసరమైతే జీవనాధారం చూపించాలి. ఆర్ఆర్ ప్యాకేజ్ అనేటువంటిది ఓ మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాకేజీ, అది పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయన ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పాత్రలో ఉన్నారు, ఎన్డీఏ కన్వీనర్ కూడా ఉంటున్నారు. కాబట్టి కన్వీనర్ చేసినారో లేదో నాకేమో గుర్తులేదు, కానీ కన్వీనర్ గా తీసుకుంటారని చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్రానికి ప్రత్యేకంగా సాయం చేయడం కాదు, మీ వాగ్దానం ఇది, పాత ప్రభుత్వం చేసిన వాగ్దానం, ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఇది అనే పద్ధతిలో అది పోలవరం పూర్తి చేయడం మాత్రం అత్యంత కీలకం అండి. విమర్శలు ఎవరేం చెప్తారు ఏమిటి అని దానికి సంబంధం లేకుండా పోలవరం మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడం. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఒక మంచి మాట అన్నారు, పోలవరం యొక్క ప్రయోజనం రాయలసీమకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాయలసీమకు సొంత వనరులు లేవు. రాయలసీమ ప్రాంతం కృష్ణా మీద ఆధారపడి ఉంది. కృష్ణా నీళ్ళు ఇప్పటికే దాదాపు అన్ని అయిపోతున్నాయి. కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ నీటిని కృష్ణా డెల్టాకి ఇవ్వడం ద్వారా ఆ మిగులు జలాల్ని రాయలసీమకు మళ్లించడం రాయలసీమ ప్రాంత ప్రజల కోరిక. అది చంద్రబాబు నాయుడు గారే చొరవ తీసుకుని, ఎందుకంటే రాయలసీమ ప్రజలు కూడా ఇప్పుడు ఆయన మీద విశ్వాసం పెట్టినారు. ఆయన ఆ రకంగా అన్ని పార్టీల మీటింగ్ చేస్తారా ఏం చేస్తారో మరి చూడాలి. ఆ రకంగా ఏంటంటే రాయలసీమ ప్రయోజనాలని కూడా పోలవరం ప్రాజెక్ట్ కాపాడుతుందంటే ఇక్కడ కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది. అది చాలా అవసరం, అది చేయాలంటే. అమరావతికి సంబంధించి మేము మొదటి నుంచి చెప్తున్నామమ్మా, అమరావతి అనేటువంటిది నవనగరాలు అవి ఇవి ఐమాక్స్. అమరావతి గురించి నెక్స్ట్ టర్మ్ లో మాట్లాడదాం. ఇప్పుడు మళ్ళీ పోలవరం గురించి రిహాబిలిటేషన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. అది కేంద్రం రాష్ట్రం రెండు కలిసి చేయాలి. ఓకే. అండ్ విల్సన్ గారు, ఇప్పుడు పునరావాసంకు సంబంధించి చాలా క్లియర్ పిక్చర్ అండి. ఉన్న 48 అంటే ఇప్పటి వరకు ఉన్న అంచనా ప్రకారం 48,000 కోట్లలోనే ఆల్మోస్ట్ 30 నుంచి 40 వరకు దానికే పోద్ది. సో అది రాష్ట్రం ఎలా పెట్టుకుంటది? గతంలో మేబీ ఇంతకుముందు గఫూర్ గారు అంటున్నారు వద్దని చెప్పి ఒప్పుకున్నారంట. మరి ఈవెన్ బీజేపీ నేతలు లాస్ట్ టైం ఒకసారి మాట్లాడినప్పుడు మీకు కుదరకపోతే కేంద్రానికి అప్పచెప్పేయండి మేము చేస్తామని రాష్ట్ర స్థాయి నేతలు, సెంట్రల్ కి సంబంధించి కదా, రాష్ట్ర స్థాయి నేతలు డిమాండ్ చేసి మాట్లాడినటువంటి సిచ్యువేషన్, అటువంటి పరిస్థితి ఉందా? మార్నింగ్ మేడం, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలు నమస్కారం. గఫూర్ గారికి, అదేవిధంగా రామ్మోహన్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి. మేడం వినిపిస్తుంది? క్లియర్ గా ఉందండి, చెప్పండి. ఓకే మేడం. ఇప్పుడు పోలవరం అనేది మోడీ గారి వరం. 100% పోలవరం కంప్లీట్ చేసే బాధ్యత మాదే, సందేహం లేదు.
గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నేను చేస్తానని ఆయన తీసుకున్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకప్పుడు ఆయన ఏమన్నాడంటే కేంద్రానికి అప్పచెప్పండి అన్నారు, మళ్ళీ ఆయనే చేస్తా అన్నారు. మా హయాంలోనే 72% కంప్లీట్ అయింది. అదేవిధంగా రీహాబిలిటేషన్ కంటే జనరల్ గా ప్రాజెక్ట్ నిర్మాణం ఎలా జరుగుతుందంటే పునరావాస ప్యాకేజీ మొత్తం కేంద్రంగా భరిస్తుంది. ఈ విషయం షకాయత్ గారు కూడా చెప్పారు. కాకపోతే ఆలస్యం చేయడం వల్ల అంచనాలు పెరిగిపోతా ఉంటాయి. కాబట్టి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ప్రాజెక్ట్ వరకు సిడబ్ల్యూసీ అప్పుడు ఏదైతే అప్రూవల్ అయిందో దాని మీద భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. అయితే పూర్తిగా పోలవరం సంబంధించి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక క్లారిటీ లేదు. వాళ్ళేమో జల విద్యుత్ మీద ఒక మాట, తర్వాత అదేవిధంగా ప్రాజెక్టు మీద ఒక మాట, రకరకాలుగా భాష్యాలు చెప్పుకున్నారు. ఇప్పుడు మేమేమంటామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దృష్టిలో పెట్టుకొని షకాయత్ గారు ఏదైతే డిఏపి ఉందో దానికి సంబంధించి డిపిఏ దానికి సంబంధించి కూడా ఒక స్పష్టంగా చెప్పున్నారు. 50,000 కోట్ల వరకు కూడా ఆయన అంగీకరించి మాట్లాడున్నారు. ఆయన మాట్లాడినప్పుడు కూడా పక్కన కూడా విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్న పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ మేము చెప్పదలసింది ఏంటంటే పోలవరాన్ని ధ్వంసం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది, పోలవరం కట్టిన చరిత్ర భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఎన్డీఏ కూటమిగా ఆ రోజు ఉన్నప్పుడు మేము కట్టాము. అయితే పోలవరం విషయాల్లో మేము ఖచ్చితంగా ఇంకా ఏమైనా అంచనా వ్యయం పెరిగినా దాని మీద పాజిటివ్ గానే ప్రధానమంత్రి గారు ఉంటారు. భారతీయ జనతా పార్టీ కూడా పోలవరం విషయంలో స్పష్టంగా, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ జీవనాడి. పోలవరం వల్ల ఈ రోజు రాయలసీమకి నీళ్లు గాని, అదేవిధంగా విద్యుత్ సౌకర్యం గాని, ఇతర మంచినీటి సౌకర్యం గాని, ఇది బహుళార్థ ప్రాజెక్ట్. ఈ బహుళార్థ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా తెలుగు వాళ్ళకి ఒక వరప్రసాదం. దీన్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప దీని మీద మేధమేషం లెక్కెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అప్రమితమైన గౌరవం గారు ఉంది ఎన్డీఏలో. ఆయన అడిగితే కాదనేది ఏముండదు. కానీ స్మూత్ గా దీన్ని రన్ చేయడానికి తెలుగుదేశం పార్టీ గారికి సిద్ధంగా ఉంటుంది, సహకరించడానికి మేము గారికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయో వాటి అన్నిటి చేసుకోవాలా. ల్యాండ్ అక్విజిషన్ అనేది ఆ రోజుల్లో చాలా ఎక్కువ చేశారు. ఆ అవసరం మేరకే ల్యాండ్ అక్విజిషన్ చేయడం అవసరం. అదేవిధంగా రీహాబిలిటేషన్ కూడా అవసరం. ఖచ్చితంగా రీహాబిలిటేషన్ ఈ రోజు అక్కడ గిరిజనులు కానీ, లేకపోతే ఇతరులు కానీ, దళితులు కానీ వాళ్ళకి సంబంధించి 2013 యాక్ట్ బట్టి ఏమి ఇవ్వాలో అప్పుడు కొంత ఇచ్చారు. ఇంకా కొంత ఏదైనా మిగిలిపోయింటే అది కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఆ విషయంలో మాకేంటి సందేహం లేదు. మా మేడం పురంధేశ్వరి గారు కూడా గతంలో సోమవీరాజు గారు మాట్లాడారు, పురంధేశ్వరి గారు మాట్లాడారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇమేజ్ దెబ్బతీయాలని కొద్దిమంది మాట్లాడతారు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. అంతే తప్ప పోలవరం సహకరించడం లేదనేది అలాంటి ఆలోచన అవసరం లేదు. ఖచ్చితంగా పోలవరం అనేది మోడీ గారి వరంగా ఆంధ్రప్రదేశ్ లో చేస్తాము. అండ్ విల్సన్ గారు అంటే ఇప్పుడు ఏపీకి కావాల్సింది అల్టిమేట్ గా నిధులేనండి. సెంట్రల్ నుంచి నిధుల సహకారం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో చేసిన తర్వాత బకాయిలు వచ్చి రావడము ఆ లెక్క ఇప్పుడు లేదు ప్రస్తుతానికి. ఒకవైపు వీళ్ళ అప్పులు, వీళ్ళ కిస్తీలు వీళ్ళకి సరిపోతున్నాయి. సో ఇప్పుడు అంటే జాతీయ ప్రాజెక్ట్ అంటే మొత్తం మీరు కట్టాల్సింది. అఫ్ కోర్స్ వాళ్ళు టేకప్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు చేసిన తర్వాత ఆ యూటిలిటీ అవన్నీ సర్టిఫికెట్స్ అవి చూసే మీరు డబ్బులు రిలీజ్ చేస్తున్నారు. అది కూడా కాస్త ఆలస్యం అవుతోంది. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ముందు ఖర్చు కోసం మీరు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏపీది. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 13,000 కోట్లు పోలవరానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ హిస్టరీ చరిత్ర. ఆయన రివర్స్ టెండరింగ్ పేరుతో నేను 670 కోట్లు తగ్గిస్తాను, 770 కోట్లు తగ్గిస్తాను చెప్పి రివర్స్ టెండరింగ్ పేరుతో ఆయన చేసిన ఒక హిస్టారిక్ బ్లండర్ వల్ల ఈ రోజు ఈ దుర్గతి. అంతే తప్ప ఫండ్స్ అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, డిపిఆర్ ఏదైతే ఫైనల్ అవుతుందో ఆ డిపిఆర్ అనేది శాస్త్రీయంగా జరుగుతుంది. కేంద్ర జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు దీన్ని మదింపు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసిన తర్వాత దానికి చొరవ తీసుకోవాలి. అంటే వీళ్ళు తీసుకుని మేస్త్రి బాధ్యత తీసుకున్నప్పుడు ఆ మేస్త్రి యజమాని మేస్త్రి మధ్య సమన్వయం ఉండాలి. ఆ సమన్వయం అనేది కొరవడం వల్ల గతంలో ఇట్లా జరిగింది, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కాబట్టి ఆ సమన్వయం అనేది ఆ ల్యాబ్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అధికార యంత్రాంగం కూడా అప్పట్లో కూడా దాని మీద కరప్షన్ ఆరోపణలు కూడా వచ్చున్నాయి. అవసరం అధికారులు కూడా ల్యాండ్ ని ఏ విధంగా మరి వాళ్ళ మనుషులకు ఇచ్చుకున్నారు, తర్వాత దాని పేరుతో రీహాబిలిటేషన్ ఏ విధంగా చేయించుకున్నారు, తర్వాత ఇవన్నీ కూడా కొద్ది మందికి ఇచ్చారు, కొద్ది మందికి
స్థలాలు ఇచ్చారు, కొంతమంది దాని రిహాబిలిటేషన్ లో భాగంగా వాళ్ళ బిడ్డలకి పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఇవన్నీ కూడా జరుగున్నాయి. కొంతమంది కిందకి వెళ్ళలేదు, కిందకి వెళ్ళకుండా అక్కడే ఉండిపోయారు. కాబట్టి ఇది ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఇది మానవీయ కోణంతో చూడాల్సింది. అక్కడ ఉండే ప్రాంత ప్రజలు దృష్టిలో పెట్టుకుంది. అదేవిధంగా గబ్బూర్ గారికి కానీ, రామ్మోహన్ గారికి కానీ, సుధాకర్ రెడ్డి గారికి మేము చెప్పేది ఏంటంటే దీని మీద ఖచ్చితంగా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వం దీని మీద అంటే అవసరమైతే ఒక 10,000 కోట్లు అదనంగా ఇవ్వడానికే కేంద్రం చెప్తాను, అంతే తప్ప దీని మీద సందేహపడడం అవసరం లేదు. ప్రస్తుత సమయంలో ఎవరు కూడా విమర్శించట్లేదు, ఆశిస్తున్నారు మాత్రమే ఇలా చెయ్యాలని. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇది లేదు, ఇవ్వదు, లేకపోతే ఇలాంటి ఏం చెప్పట్లే. ఇప్పుడు అంటే టీడీపీకి ఉన్న పొజిషన్ కూడా బాగుంది కాబట్టి, బలం ఉంది కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆశిస్తున్నారు, ఇప్పుడు జరుగుతుందేమో అని ఆశిస్తున్నారు. మా టీడీపీ పొజిషన్ ఎలా ఉన్నా బేసిక్ గా ఇది కట్టడం అనేది కేంద్ర పథకం కాబట్టి నరేంద్ర మోడీ గారి సంకల్పం. అదేవిధంగా ఇది జాతీయ స్థాయిలో ఉపయోగపడుతుంది. ప్రాజెక్ట్ నుంచి మరి ఇప్పుడు లక్షలాది ఎకరాలు నీరు సాగునీరు అయితే తద్వారా జీడీపీ పెరుగుతుంది, దేశానికి ఆదాయం పెరుగుతుంది కదా. కాబట్టి దేశానికి ఆదాయం పెరిగి ఏ పనైనా సరే నరేంద్ర మోడీ గారు ఎంకరేజ్ చేస్తారు. ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయడం కోసం మేము చేస్తాం. 4 ఏళ్ళు అనేది కూడా అవసరం లేదండి, దీన్ని ఇంకా త్వరితగతంగా చేయొచ్చు. ఒక యుద్ధ ప్రాతిపదికగా చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రామ్మోహన్ రావు గారు, సుధాకర్ గారు క్షమించాలి సార్, ఒక 2 నిమిషాలు. అసలు ఈ పోలవరం నిర్వాసితుల పీఠముడి విప్పాల్సిన బాధ్యత బీజేపీ స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆనాటి నిర్వాసితుల కోసం ఇప్పుడైనా భూమి అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను. మిగతా భూమి సేకరించి ఇచ్చిన తర్వాత నిర్వాసితులకు 2 రకాలు ఉంటుంది. కొంత కేంద్ర ప్రభుత్వం, కొంత రాష్ట్ర ప్రభుత్వం భరించేది ఉంటే ఒప్పందాలను బట్టి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు బీజేపీతో ఇప్పుడు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు. కనుక ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం ఏం చేసుకోవాలి, అయ్యా పునరావాసం మీదే అని ఒప్పిస్తే సగం భారం పోతుంది. మన సగం కాదు, అసలు పూర్తి భారం పోతుంది రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇవాళ మొత్తంలో 30,000 కోట్లు అంటున్నారు పునరావాసం కోసం, 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు అంటున్నారు. గారు, ఇందులో ఏం బెనిఫిట్ అయి ఉంటది గత ప్రభుత్వానికి? ఎందుకంటే జాతీయ ప్రాజెక్ట్ అంటేనే పూర్తి స్థాయిలో అసలు ఒక విధంగా వాళ్లే కట్టించేయాలి. అలా కాదు, త్వరితగతిన అంటే రాష్ట్రం హ్యాండ్ ఓవర్ లో ఉంటే గనక పనులు త్వరగా చేయిస్తారు, ఇక్కడ సిచ్యువేషన్ అందుబాటులో ఉంటారు, అన్ని విధంగా ఓకే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కానీ పూర్తి ఖర్చంతా మాత్రం కేంద్రందే ఉంటుంది కదా. సో పునరావాసం సంబంధించి మేము ఇస్తాము అని ఒప్పుకోవడానికి, సరే అని ఒప్పుకోవడానికి ఏంటి రీజన్ ఉన్నదని మీరు అనుకుంటున్నారు? జాతీయ ప్రాజెక్ట్ అంటే రూల్స్ ఏమున్నాయంటే 90% ఏమో కేంద్ర ప్రభుత్వం భరించాలి, 10% అంటే అందులో పునరావాసం కూడా కొంత వస్తుంది, 10% రాష్ట్ర ప్రభుత్వం. ఆ ఒప్పందమే అది, 10% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. కానీ 10 పోయి ఇప్పుడు ఏమైందంటే చారణ కోడికి పారణ మసాలా అవుతుంది. నిజంగా వాళ్ళు అంటుంది ఏంటంటే మేము ప్రాజెక్ట్ కట్టిస్తాను, ప్రాజెక్ట్ వరకు మేము పరిమితం, పునరావాసం మీరు చూసుకోండి అంటుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పొరపాటు చేసేది ఏంటంటే కాదు అన్నారు. అంతకుముందు కూడా మనం పునరావాసంలో సగం మనం భరిస్తాను, సగము తెలుగుదేశం హయాంలో కూడా మనకు సగం కేంద్ర ప్రభుత్వం భరిస్తాను. కానీ ఇది ఏమైంది, తడిపి కోపిడైంది. ఉదాహరణకు అంటే కావాల్సింది కూడా ప్రాజెక్టు అనగానే మీరు కేవలం ఓన్లీ స్ట్రక్చరు, సిమెంట్ ఇవిగా చూడాల్సింది. వాళ్ళు భూములు విడిచిపెట్టిపోతున్నారు కదా, వాళ్ళని మనం ఆలోచించే వాళ్ళ పునరావాసం కల్పించాలి కదా. 2013 చట్టం ప్రకారం దర్శన గారు మనకు భూమి సేకరణలో పట్టాలు అయితే రెండింతలు అంటే డబుల్ చేయాలి, గ్రామాల్లో అయితే 3 ఇంతలు, గిరిజన ప్రాంతాల్లో అయితే 4 రెట్లు. అంటే ₹1,00,000 ఎకరం ఉంటే చిన్న ఉదాహరణ చెప్తాను, ₹1,00,000 ఎకరం ఉంటే అక్కడ 4 లక్షలు ఇవ్వాలి. కనుక పునరావాసంలో గిరిజన ప్రాంతాలకు న్యాయం చేయకుండా ఈ ప్రాజెక్టు కడితే ఎవరు ఒప్పుకోరు. ఒకటి. రెండోది తక్కువ అంటే కొన్ని లెవెల్స్ కూడా కొంత తేడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇంకొక విధ్వంసం ఏం జరిగిందంటే 145 మీటర్ల 141 మీటర్ల అనే సమస్య వచ్చింది అక్కడ. దానికి వచ్చినప్పుడు 4 మీటర్లు తగ్గిస్తే అసలు 90 టీఎంసీ కూడా ఉండదు. యాక్చువల్ గా దాని కెపాసిటీ 90 టీఎంసీస్. ఏది నిల్వ, నదిలోనే నిల్వ, నదిని మళ్ళించి కడుతున్నారు, నదిలోనే నిల్వ. వెనకంతా కూడా అటు పక్కన ఇటు పక్క కొండలు, మనకు నాగార్జున సాగర్ లాగానో లేకుంటే శ్రీశైలం లాగానో అట్లా లేదు. ఇది కొండ మధ్య శ్రీశైలం కట్టి నీళ్లు నిల్వ చేయడం, శ్రీరామ్ సాగర్ లాగానో భూమి సేకరించి ఇచ్చింది కాదు ఇది. దీనిలోనే వెనక్కిపోతుంది, భద్రాచలం దాకా తడితే నీళ్లు. అంటే దీన్ని అర్థం చేసుకుంటే ఏంటంటే గిరిజన ప్రాంతాలు మునుగుతాయి గ్యారంటీ. 7 మండలాలు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఘనంగా చెప్తున్నారు కదా, మేము పట్టుబట్టి ఆనాడు బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి మరి అంటే కండిషన్ పెట్టి ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి ఒప్పించారంటే మంచిది, సరే నష్టం లేదు. ఇప్పుడు ఆ 7 మండలాలు ముంపుకు గురైనప్పుడు వాళ్లకు 2013 చట్టం చెప్పినట్టు పునరావాసం 2 రకాలు. ఒకటే నష్టపరిహారం, రెండోది రీహాబిలిటేషన్. వాళ్ళు తీసుకెళ్లి RR ప్యాకేజ్ కి ఇల్లు కట్టియాలి. ఇది 30,000 కోట్లు అవుతుంది అంటున్నారు. ఇది పెరుగుతుంది అంటున్నాను నేను. ఇంకొక మాట కూడా
ఇవాళ 2008 ఎస్టిమేట్స్ పోయి 2013 ఎస్టిమేట్స్ ప్రకారమే ఇప్పుడు ఇవాళ ఉన్నాయి. ఈ 45,000 కోట్ల రూపాయలు 2019 ఎస్టిమేట్స్ ప్రకారం ఇంకా ఆమోదించలే. నేనేమంటున్నాను అంటే ఈ రెండు ప్రభుత్వాలు ఇప్పుడు నిజంగానే ఓరి అవసరం ఒకరికి ఉంది కనుక, ఒకరి ఆలంబన ఒకరికి అవసరం ఉంది కనుక మళ్ళీ రీఎస్టిమేట్ చేసి 2024 కొత్తగా రీఎస్టిమేట్ చేయాలి. అప్పటికి కూడా 2029కి మారుతుంది కూడా. కానీ నేనేమంటే పెద్దగా మార్పు రాకపోవచ్చు. ఇప్పుడు నాగన సాగర్ కూడా ఒక్కరోజు నిర్మాణం కాలే, శ్రీశైలము శ్రీరామ్ సాగర్ కూడా ఒక్కరోజు నిర్మాణం కాలే. ఇప్పుడు మూడో దేశ శ్రీరామ్ సాగర్ ఇంకా కాలేదమ్మా. అందుకని నేనేమంటానంటే 2024-25 ఎస్టిమేషన్స్ మళ్ళీ వేయండి. వేసి పునరావాసం మొత్తం వాళ్ళు భరిస్తారా? 90% వాళ్ళు భరించాలి, 10% మనం భరించాల్సిందే. భూమి సేకరణలో 10% మనది. అంటే ఆ సేకరణకు అవసరమైన సర్వేలు కానీ, లేకపోతే వాళ్ళకు లిస్టు తయారు చేయడం కానీ, పంపిణీ కానీ ఇవన్నీ ఉంటాయి మనకు. టెక్నికల్ గా చూస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10% భరించాలి, మిగతా అంశాలంతా వాళ్ళు భరించాలి. ఇక్కడ ఈ పీఠముడి విప్పండి, సాధ్యమైనంత వరకు 2029 కల్లా కంప్లీట్ అయిపోతుంది. సుధాకర్ రెడ్డి గారు నమస్తే మేడం. అది నాకు కనిపించట్లేదు. ఓకే, సుధాకర్ రెడ్డి గారు, అంటే ఎవరు అవునన్నా కాదన్నా అఫ్ కోర్స్ ముందు టర్మ్ అంటే విభజన తర్వాత ముందు టీడీపీ అండ్ ఓవరాల్ కూటమి అధికారంలో ఉంది. ఆ టైంలో 70% పనులు అయ్యాయి అన్నటువంటి క్రమంలో మీరు ముందు ఖర్చు పెట్టారు. అప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ లో ఆ బకాయిలు కూడా చెల్లించారు. వచ్చిన తర్వాత 13,000 కోట్లు చెల్లించామని చెప్పేసి విల్సన్ గారు కూడా చెబుతున్నారు. సో ఇప్పుడు మీరు అడిగే విధానం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే నాట్ ఓన్లీ పోలవరం, అటు అమరావతికి సంబంధించింది, సంక్షేమ పథకాలకు సంబంధించింది, ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ఖర్చే మీ ముందుంది. మేడం, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తున్నారు. అంటే సంక్షేమ పథకాలు కొన్ని ఎక్కువ చెప్పినప్పుడు చాలా మంది అడిగారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన మీరు ఇప్పుడు సంక్షేమాలు అంటున్నారు, అభివృద్ధి అంటే ఎలా చేస్తారని. దానికంతా ఒకటే సమాధానం. సంపదను పెంచడం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇప్పుడు మన అమరావతిలో కానీ ఎక్కడ కానీ అన్ని సమగ్రంగా విశ్లేషించి సంపదను పెంచడం కోసం ఉన్న మార్గాలన్నీ అన్వేషిస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు. ఆ సంపదను సృష్టించి ఆ సంపదను ఇలా మళ్ళించి అటు సంక్షేమము వీళ్ళు అభివృద్ధి చేయడం సాధ్యమే అండి. దానికి చిత్తశుద్ధి ఉండాలి, పరిశీలనాత్మక శక్తి ఉండాలి, నిర్మాణాత్మకంగా పనిచేయడం చేతనై ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి పబ్జీ గేమ్ ఆడుకున్న వాళ్ళకి అవి తెలియదు కాబట్టి అతను వదిలేయండి. ఇప్పుడు కేంద్రంలో మేము భాగస్వామ్యం, రాష్ట్రంలో బీజేపీ భాగస్వామ్యం, ఇద్దరు కలిసి పనిచేస్తున్నాం. ఈ రోజు పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇద్దరు కలిసి పనిచేసేటప్పుడు నిధులు ఇవన్నీ చాలా అటు ఇటు సర్దుకోవచ్చు, సర్దుబాటు చేయొచ్చు, చెయ్యొచ్చండి. కాబట్టి ఖచ్చితంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్ని చూసి వచ్చారు, అన్ని విశ్లేషించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తుంది, అవసరమైన మేరకు సహాయం అందిస్తుంది. ఈ 4 ఏళ్లలో పూర్తి చేయడానికి సంసిద్ధమని. అలాగే పునరావాసం చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంటుందండి. మనం అభివృద్ధి పేరుతో ఎవరో ఇల్లు ఖాళీ చేయించడం తప్పు కదా. పేదలు, అడవుల్లో ఉన్న వాళ్ళని ఉద్ధరించడం కూడా మా బాధ్యత అండి. ఓకే, అయితే ఇప్పుడు అంటే ఏంటంటే అండి, అఫ్ కోర్స్ సంపద సృష్టి ఇక్కడ ఇంపార్టెంట్ కాదనేది లేదు, కానీ ఇమ్మీడియట్ గా జరగాల్సినవి, ఇమ్మీడియట్ గా ప్రజలకు ఇవ్వాల్సినటువంటివి చాలా ఉంటాయి. సో వీటికి సంబంధించి ఏంటి, ఆల్మోస్ట్ ఇప్పుడు పెన్షన్ అయితే ఒకటి స్టార్ట్ చేశారు. సామాజిక పెన్షన్ 4,000కు పెంచి, అంటే ఇంక ఇవ్వలేదు, ఇస్తారు ఈ మంత్ నుండి అని చెప్పారు. సో అంటే ఇటువంటి పథకాలు చాలా ఉన్నాయి కదా, ఈ ఫ్రీ బస్సు కావచ్చు. విల్సన్ గారు మీరేమన్నా సబ్మిషన్ ఇస్తున్నారా? చెప్పండి మేడం, మాట్లాడమంటారా? చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, చెప్పండి. ఇప్పుడు ఎత్తు పెంచే విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో కేంద్రం అంగీకరించదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన చేసిన ఎలాంటి పరిస్థితుల్లో ఎత్తు తగ్గించడం అనేది జరగదు, తగ్గించకూడదు కూడా. కాబట్టి పోలవరం దాని ప్రాజెక్టు అనేది ఖచ్చితంగా అంతకుముందు డిపిఆర్ లేదు ఉందో దానికే కేంద్రం కట్టుబడి ఉంటుంది, సందేహం లేదు. జల విద్యుత్ ప్రాజెక్టు మాత్రం డిపిఆర్ లో లేదు, అది ఇది సిడబ్ల్యూసీ లో లేదు. ఇప్పుడు హైడ్రాలిక్ ప్రాజెక్ట్ గా మాత్రమే అది ఉంది. మనం ఒకసారి గ్రౌండ్ రియాలిటీస్ ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత రిహాబిలిటేషన్ విషయంలో కూడా కేంద్రం తన బాధ్యత ఎలాంటి పరిస్థితులు వెనక్కిపోయే ప్రసక్తే లేదు. ఇప్పుడు కావాల్సిన సంకల్పం ఏంటంటే దీన్ని త్వరితగతిని చేయాలి. ఇప్పుడు 4 ఏళ్లు అనే పీరియడ్ తగ్గించుకొని
నేను ఒక యుద్ధ ప్రాతిపదిక ఆంధ్రప్రదేశ్ కి ఇది వరప్రసాదం కాబట్టి యుద్ధ ప్రాతిపదిక చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో రాష్ట్రం సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర అంటే విల్సన్ గారు ఇది మామూలుగా ఓవరాల్ గా 4 ఏళ్లు అని వేసిన లెక్క కాదు. సందర్శించిన తర్వాత అధికారులు ఎంత యుద్ధ ప్రాతిపదికన చేసినా ఒక 4 ఏళ్ల టైం బట్టే, అంటే 4 సీజన్స్ వెళ్ళిపోవాలి, ఆ తర్వాతే పనులు అవుతాయి. ఒకవైపు ఈ లోపు పునరావాసం అదంతా క్లియర్ చేసుకోవాలి. ముందు ఇది చేసుకున్న తర్వాత, ఎందుకంటే అది కట్టిన తర్వాత వాళ్ళని ముంచలేరుగా. పునరావాసం ఆల్రెడీ మొదలైందండి. ఒకసారి పోలవరం సందర్శించి వస్తే ఇంకా పునరావాసం లేకుండా 72% ఎలా కడతారండి? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? 72% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందంటే పునరావాసం మొదలైనట్టే కదా. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఇక్కడ రెస్ట్ ఆఫ్ ద పార్టీ ఏదైనా డెవలప్ చేయాలి లేదు అంటే అంత 70% ప్రాజెక్ట్ కట్టడానికి సంబంధించి అంటే ఇంకా పూర్తిగా కడితే అది వేరేలా ఉంటదండి. ఆ ప్రవాహం వేరేలా ఉంటది. ఆల్రెడీ మేడం తరలించారు. ఇప్పుడు నేను పోలవరం సందర్శించాను. కన్నా లక్ష్మీ అధ్యక్షునప్పుడు మేము ప్రత్యక్షంగా వెళ్ళాము. అక్కడ మిస్మేనేజ్మెంట్ మిస్యూజ్ గా ఉంది. వాటిని తగ్గించుకోగలగాల. అక్కడ ఉండే అధికారులు, ఆర్డీఓ అధికారులు, ఈఓలు, విఆర్ఓలు కూడా ఆడ ల్యాండ్ అక్విజిషన్ లో కరప్షన్ చేస్తున్నారు. అందులో సందేహం లేదు. అక్కడ ఎంత పోలవరంకి అవసరమో ఎంత ఎక్స్టెన్షన్ సమీకరించారు ఇవన్నీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వంలో ఖచ్చితంగా అవన్నీ కూడా జరుగుతాయి నేను నమ్ముతున్నా. అంటే గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది. అంటే రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు పెరిగిన దృష్ట్యా దీని విషయంలో ఇంకొంచెం స్పీడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను వ్యక్తిగతంగానే భావిస్తున్నాను. నేను పార్టీ పరంగా కంటే వ్యక్తిగతంగా నాకున్న అవగాహన మేరకు దీన్ని ఇంకా త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. గఫూర్ గారు మేడం, ఇప్పుడు ఈ పునరావాసం ఏం చేయలేదనేది జరిగిందండి. పునరావాసం ఎంత అన్యాయంగా జరిగిందంటే కింద ఉండేటువంటి ఏవైతే ఇండ్లు కట్టినారో అసలు ఎవరు నివాస యోగ్యం కానటువంటి పద్ధతిలో చాలా దుర్మార్గంగా తినేయడమే. జలగల్లాగా ప్రజాధనాన్ని పీల్చుకునేటువంటి వాళ్ళు పైన ఎవరు అడిగేవాళ్ళు లేడు, కింద ఇష్టం వచ్చినట్టు చేసినారు. పునరావాసం అనేటువంటిది కాంటూర్ లెవెల్స్ ను బట్టి ఒక కాంటూర్ లెవెల్ లెక్కేసుకుంటారు అనుకోండి, ఆ కాంటూర్ లెవెల్ కు ఇచ్చేసి ఉంటారు. కానీ ఇప్పుడు కాంటూర్ లెవెల్ పెరిగే కొద్దీ పునరావాసం యొక్క ఖర్చు పెరుగుతుంది. అందుకోసం నేను దీంట్లో ఇంటివాలా అంతివాలా 48,000 కోట్ల 50,000 కోట్ల 30,000 కోట్ల ఆ లెక్కలు మనం చేయలేం. నేను చెప్పేది ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్ స్టేట్ మీదే వదలాల్సిన పని లేదండి. ఎందుకంటే సెంట్రల్ రెస్పాన్సిబిలిటీ, సెంట్రల్ యొక్క కమిట్మెంట్ ఇది. కాబట్టి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి అవసరమైతే ఆ కాంటూర్ లెవెల్స్ అవన్నీ చూసి ఏ మోతాదులో అవసరమవుతుందో పక్కా లెక్కలు తేల్చాలి. ఆ తర్వాత ఇప్పుడు పని 3-4 సీజన్ల తర్వాత పని కాదమ్మా. ఇప్పుడు పాయింట్ ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది కాబట్టి దాన్ని పునర్నిర్మించాలంటే ఇంకా మిగతా దానికి సంబంధించిన పనులు అవి వెంటనే వేగవంతంగా స్టార్ట్ అయ్యి అవి అయిన తర్వాత డయాఫ్రమ్ వాల్ మళ్ళీ నిర్మించాల్సి వస్తుంది. ఏమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనందరికంటే కూడా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కమిట్మెంట్ ఇది, తప్పనిసరిగా ఆయన చేస్తాడు. అయితే అదే సమయంలో నేను చెప్పేది ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ ను కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని అవసరమైనటువంటి నిధులు సేకరించి గిరిజనులకు అన్యాయం జరగకుండా, అక్కడ ఉండేటువంటి నిర్వాసితులకు అన్యాయం జరగకుండా వాళ్ళ సంఘాలతో కూడా మాట్లాడి ఏ ఆందోళన లేకుండా అయితే పని ఈజీగా నడిచిపోతుంది. ఆ రకంగా పని పూర్తి చేయడం మాత్రం అవసరం. విల్సన్ గారు చెప్పినట్టుగా పోలవరం డ్యాము అది పూర్తి కావడమే రాష్ట్రానికి చాలా అవసరం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు అది అవసరం. ఆ రకంగా నిధులు అంతైతే మనం ఎవరు చెప్పడానికి, దానికి సంబంధించిన నిపుణులు ఉన్నారు, వాళ్ళు లెక్కేసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రాజెక్ట్ ఇది కాబట్టి వాళ్ళు నిధులు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా దాని మీద ఉంటే మంచిది. ఇక ఈ ఆర్డీఓలు ఎంఆర్ఓ తింటే ఎంత తింటారమ్మా వాళ్ళు, కానీ తినేదంతా రాజకీయ పందికొక్కులు. ఈ రాజకీయ పందికొక్కులు ఏ పార్టీ అయినా కావచ్చు, రాజకీయ పందికొక్కుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే నిధులు సద్వినియోగం ఖర్చు పెడితే అది చాలు, పూర్తి అవుతుంది. ఈ 4 సంవత్సరాలు పూర్తి అవుతుందన్న విశ్వాసం. అండ్ కమింగ్ టు అమరావతి, గఫూర్ గారు, అమరావతికి సంబంధించి ఇంతకుముందు మీరు నవనగరాలు అమరావతికి సంబంధించి మేడం, ఎందుకంటే అమరావతి నంబర్ 1 విల్సన్ గారు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంటే పార్లమెంట్ లో మీరు ఒక చట్టం చేస్తారా లేకుంటే అది ఏం చేస్తారో కానీ అమరావతి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది నోటిఫై చేయాలి. ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. అందుకోసం ఇంత గందరగోళం జగన్మోహన్ రెడ్డి చేయగలిగినాడు. అదే కాక అప్పుడేమి సెంట్రల్ గవర్నమెంట్ సజెస్ట్ చేసింది, 3 శివరామకృష్ణ కమిటీ వేసింది. శివరామకృష్ణ కమిటీ వాళ్ళ సజెషన్ బట్టి తేల్చండి అన్నారు. ఇక అదంతా పాత చరిత్ర. ఇప్పుడు ఏమిటంటే ఎటువంటి పరిస్థితిలో అమరావతి క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది నిధులు ఇచ్చింది.
సార్ అమరావతి నిధులు ఇచ్చారు సార్, నిధులు ఇచ్చారు, నోటిఫికేషన్ చేయలేదు సార్. విల్సన్ గారు దయచేసి మీరు వినండి. ఎందుకంటే మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు 10 సార్లు అన్నాడు 3 రాజధానులు కాకపోతే 30 రాజధానులు కట్టుకుంటారు అని, 30 రాజధానులు కట్టుకుంటారని. కాబట్టి అమరావతి అదే నేను చెప్తున్నాను, నోటిఫై చేయకుండా నేను మీ స్టాండ్ మారిందని చెప్పాలా. నేనేం చెప్తున్నా అమరావతికి వినండి సార్. విల్సన్ గారు అంటే ఓపిక లేకపోతే ఎట్లా? ఒకవైపు అమరావతికి ఇచ్చినారు, రెండో వైపు పొగ పెట్టినారు. మీ జీవీఎల్ నచ్చలో చెప్పలేదా? మీ జీవీఎల్ నచ్చలో చెప్పలేదా 30 రాజధానులు కట్టుకొని? మాకేం అర్థం కావాలండి, నోటిఫై కాలేదు. నేను 10 సార్లు చెప్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ హాస్ నోటిఫైడ్, సెంట్రల్ గవర్నమెంట్ హాస్ నాట్ నోటిఫైడ్ టిల్ నౌ. అది చేయాలి. సుప్రీం కోర్టు కేసు ఉంది, సుప్రీం కోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అఫిడవిట్ వేస్తే అప్పుడు ఫైనలైజ్ అయిపోతుంది. ఇంకొక జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఇంకో రెడ్డి వచ్చేసి మళ్ళా జుట్టు బీకకుండా. నంబర్ 1. నంబర్ 2, అమరావతి నిధులకు సంబంధించి మేము మొదటి నుంచి మా స్టాండ్ ఒకటేనమ్మా, నవనగరాలని అవని ఇవని సోకులు సరదాలు వద్దు. మనకు బేసిక్ క్యాపిటల్ వచ్చేసి అమరావతిగా డెవలప్ చేయండి. అంటే దానికి కావాల్సిన ఇప్పుడు హైకోర్టు లేదా రోడ్లు లేదా ఆఫీసర్ క్వార్టర్స్, అసెంబ్లీ లేదా ఇది అసెంబ్లీ కూడా ఇప్పుడు సమకూర్చాలి ముందుగా. అది చేయండి. అన్ని ప్రాంతాల అభివృద్ధి అనేటువంటి దృష్టిలో పెట్టుకోండి. మీరు నవనగరాల పేరుతో గతంలో చేసిన పొరపాటు చేస్తే మిగతా ప్రాంతాల్లో మళ్ళా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేటువంటి శక్తులు రెడీగా ఉన్నాయి. మాట్లాడాలి. అన్ని ప్రాంతాల అభివృద్ధికి మీరు కమిట్మెంట్ ఇవ్వండి. సుధాకర్ గారు, మేడం, అమరావతిని ఈ 5 ఏళ్లలో చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతారండి. చంద్రబాబు నాయుడు గారు చాలా నిబద్ధతతో ఉన్నారు. అక్కడ ప్రజల నుంచి 33,000 ఎకరాలు తీసుకుని అది అభివృద్ధి చేస్తూ వస్తే అక్కడ నుంచి సంపద కూడా సృష్టి జరుగుతుందండి. అమరావతి అభివృద్ధితో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. అమరావతి రాష్ట్రం నడిబొడ్డున ఉంది కాబట్టి అక్కడ అభివృద్ధి చెందితే చుట్టూ ఉన్న జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ప్రత్యేకమైన పథకాలు కూడా అమలు చేస్తారు. అలాగే అక్కడ షేరింగ్ వస్తుంది. అభివృద్ధి చెందుతుంటే ప్రైవేట్ వాళ్ళకి భూములు వాళ్ళకి డబ్బులు వెళ్తాయి, ప్రభుత్వానికి కూడా లక్షల కోట్ల ఆదాయం వస్తారు. ఆ లక్షల కోట్లని రాష్ట్రం అంతా అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. ఇందాక గబ్బూర్ గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా జరుగుతాయి. నోటిఫై చేయడం అవి చిన్న చిన్న లాజికల్ గా ఏదో చిన్న పొరపాట్లు ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవడం కోసమే కదండి మనం సమావేశాలు అన్ని పెట్టేది. పార్లమెంట్లో అయినా అసెంబ్లీలో అయినా ప్రతిపక్షాలు చాలా ఆరోపణలు చేస్తుంటాయి. మనం కూడా చిన్న పొరపాటు చేస్తాం, అందరూ మేధావులు ఏం కాదు. మీరు అన్నట్టు నోటిఫై చేస్తే అది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు ఒక చిన్న ఆయుధం దొరికింది, అది అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అమరావతిని అభివృద్ధి చేస్తారు. పోలవరం పూర్తవుతుంది, అమరావతి అభివృద్ధి అవుతుంది. ఈ రాష్ట్రం సర్వోన్నతంగా అంటే సమగ్రంగా ముందుకెళ్తుంది. ఓకే, రామ్మోహన్ రావు గారు ఒకసారి విల్సన్ గారు మాట్లాడిన తర్వాత ఫైనల్ గా మీరు మాట్లాడతారు. విల్సన్ గారు, కొంచెం వెరైటీ ఒక్క మాట మాట్లాడండి. అవును, యాక్చువల్గా టైం అయిపోతుంది, ఒక 2 నిమిషాలు అయిపోయి మనం క్లోజ్ చేసి వెళ్తారు. మాట్లాడండి. పరస్పర ఆరోపణలు మానుకోవాలి. నేనేమంటున్నానంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసే ఆరోపణలు మానుకోవాలి. గఫార్ గారు చెప్పిన విషయం నేను ప్రస్తావిస్తాను. ఎందుకంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని జూన్ 2కి అయిపోయింది, కిస్సా కథం. కానీ ఇప్పుడు ఏం చేయాలి, వెంటనే నోటిఫికేషన్ పెడితే చేయాలి, ఇదే పర్మనెంట్ రాజధాని అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఒకటి. 2, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కొన్ని పనులు ఉన్నాయి. ఉదాహరణకు బెంగళూరు టు మనకు అమరావతి రోడ్డు ఉంది, బ్రహ్మాండ సాంక్షన్ అయింది. మొదలు గడ్కరీ గారు ఉన్న రోజు తొందరగా పనిచేసుకోవచ్చు. ఒకటి. 2వది, అమరావతిలో చేయాల్సిన పనులు వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు 90 ఆఫీసులు ప్లాట్లు కేటాయించారు. వాటికి రోడ్లు మౌలిక సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు. ఇప్పుడు రోమ్ నగరం ఒకటే రోజు నిర్మాణం కాలే. ఇవాళ అమరావతి రాజధాని 4 ఏళ్లకైనా సరే గఫూర్ గారు అన్నట్టు మనకు అన్ని ఒకటేసారి రావాలని కోరుకోకండి. దీన్ని బాగా గ్రాఫిక్స్ చూపెడితే కూడా బయట వాడికి అసహ్య కలుగుతుంది. అట్లా కాకుండా చేయండి.
వెంటనే మనకు కావాల్సింది ఏంటంటే ప్లాట్లు ఎవరెవరికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పారు వాళ్ళకి అప్పచెప్పండి, రోడ్లు వేయండి, మౌలిక సౌకర్యాలు కల్పించండి, వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు. ఒకటి. రెండోది పోలవరం విషయంలో పూర్తి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పటిదాకా అయిన ఖర్చు ఏదైతుంది 8,000 కోట్లు ఏం చేశారు మనకు వైసీపీ ప్రభుత్వం గతంలో 13,000 కోట్లు విడుదల చేస్తే 5,300 కోట్లే పాత బకాయాలు కదా. మరి మిగతా 8,000 కోట్లు 200 కోట్ల పని జరిగిందా లేదా చూడాలి కదా. ప్రజాధనం దుర్వినియోగాన్ని కూడా అరికట్టాలి, పోలవరం పూర్తి చేయాలి, అమరావతి పూర్తి చేయాలి. ఇది నా విజ్ఞప్తి. ఎందుకంటే సర్వతోముఖ అభివృద్ధికి రెండు ప్రధానం, సంపద సృష్టించాలంటే 2 కావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. విల్సన్ గారు, 45 కేంద్ర సంస్థలు మన అమరావతి ప్రాంతంలో వచ్చేవి. వాటిని కంటిన్యూ చేసి డెవలప్ చేస్తే ఈ పార్టీకి చాలా సంపద పోగుపడేది. 3 లక్షల కోట్ల ఖరీదు చేసే ల్యాండ్స్ అవి. బట్ ఆ విషయంలో త్వరితగతిన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సహాయ నిరాకరణ చేశారో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేయదు కాబట్టి ఖచ్చితంగా అది ఆయన నారాయణ గారు గారు చెప్పారు 2 years లో అమరావతి ఇది అది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్. అది క్రమేణా డెవలప్ అవుతూ ఉంటుంది, అందులో సందేహం లేదు. అయితే ఇప్పుడు అక్కడ ఏదైతే వాళ్ళు ఒక లక్ష్యం కోసం భూములు ఇచ్చారో ఆ భూములు మొత్తం సద్వినియోగం డెవలప్ అయితేనే సద్వినియోగం అవుతాయి. బట్ ఆ డెవలప్ చేసే క్రమంలో ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయాలనే దగ్గర ఇటు ప్రతిపక్షం అభిప్రాయం కూడా తీసుకోవచ్చు, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవచ్చు. ఇక యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పనులని ఆపాల్సిన అవసరం లేదు. మిగతా సాంకేతిక అంశాలు నోటిఫికేషన్ వగైరా ఇవన్నీ జరిగిపోతాయి, ఏం లేదు. అమరావతి కూడా 3,500 కోట్లు ఇచ్చింది కూడా కేవలం అమరావతి రాజధానికి గుర్తించే. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా మేము అఫిడవిట్ ఫైల్ చేశాము అమరావతిని గుర్తిస్తూ, అందులో సందేహం లేదు. అంటే ఏ మాత్రం కూడా ఎవరు కూడా దీని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. నేను ఆశావాదంతో మాత్రమే చెప్పడం అథారిటీగానే చెప్తున్నాను. ఖచ్చితంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తుంది కాబట్టి అమరావతి రైతుల కళల్లో ఈ రోజు వెలుగు వచ్చిందంటే కారణం ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి చేయడమే. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం రావడానికి కారణం అమరావతి రైతుల విజయం. కాబట్టి అది ఈ ప్రభుత్వం రావడానికి అమరావతి రైతులే కారణం. వాళ్ళ కన్నీళ్ళలో కొట్టుకుపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా రాబోయే రోజుల్లో ఆయన అధపాతాలకు వెళ్తాడు, సందేహం లేదు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే సంకల్పం బలంగా ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవి ఖచ్చితంగా ముందు తీసుకెళ్తారు. నరేంద్ర మోడీ గారు కూడా అమరావతి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు, ఎవరు కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. దీన్ని ముందు తీసుకెళ్లే ప్రతి ఒక్క కార్యాచరణ విషయంలో ఇప్పుడు సుజనా చౌదరి గారు ఉన్నారు. ఆయన అమరావతి రక్షకుడుగా కీర్తి ప్రదేశాలు ఉన్నాయి. ఆయన ప్రత్యేక బాధ్యతలు అప్పచెప్పి ఆయన ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు నాకు తెలియదు, కానీ అమరావతి ఈ రోజు కోర్టు పరంగా కానీ నిధుల పరంగా కానీ ఇవన్నీ కూడా 100% సపోర్ట్ చేసేందుకు సుజనా చౌదరి గారు. ఏపీలో మొన్న వచ్చినటువంటి రిజల్ట్ క్లియర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ పోలవరం అండ్ అమరావతి అభివృద్ధి ఈ కాన్సెప్ట్ తోనే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉంటాయి. అప్పుడు జరగంది ఇప్పుడు జరుగుతుంది అన్నటువంటిది. సో దానికి అనుగుణంగా ప్రస్తుత ప్రభుత్వం నడిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. గఫూర్ గారు, విల్సన్ గారు అండ్ సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు.